హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఈరోజు యాపిల్తో హెల్తీ రెసిపీ అండి. యాపిల్ కీర్ చేద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలకు కూడా బాగా నచ్చుతుందండి. హెల్తీ రెసిపీ కాబట్టి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది కామెంట్ చేసేయండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఎలా చేయాలో చూద్దాము. ఒక యాపిల్ తీసుకొని వాష్ చేసుకోండి. ఇలా పొట్టంతా పీల్ చేసేసేయండి. పీల్ చేసేసి పక్కన పెట్టేసుకుందామండి. తర్వాత గ్రేటర్ తీసుకొని యాపిల్ మొత్తము తురిమేసుకుందాము. పిల్లలు స్కూల్ నుండి రాగానే ఇలా కీర్ చేసి పెట్టారంటే పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. బంధువులు ఎవరైనా వచ్చినా కానీ ఫాస్ట్గా చేసేవచ్చండి ఈ కీరు. ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకొని అందులో కొద్దిగా గీ వేసేసుకుందామండి. గీ అంతా కరిగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ ఈ గీలో వేసేసుకొని ఫ్రై చేసుకుందామండి. ఇక్కడ నేను బాదాము, కిస్మిస్, తర్వాత వచ్చేసి జీడిపప్పు తీసుకున్నానండి. ఇవే కాకుండా మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకోవచ్చండి. నా దగ్గర ఇవి ఉన్నాయి కాబట్టి ఇవి తీసేసుకున్నాను. ఫ్రై చేసుకున్న తర్వాత పక్కకు తీసేసి పెట్టేసుకుందామండి. తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా గీ వేసేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల సేమియా కూడా వేసేసుకోండి. సేమియా కూడా దోరగా వేయించుకున్న తర్వాత పక్కన తీసేసి పెట్టేసుకుందామండి. తర్వాత కొద్దిగా గీ వేసేసుకొని మనం ముందే యాపిల్ను గ్రేట్ చేసి పెట్టుకున్నాం కదండి, అదంతా ఇందులో వేసేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 కప్పులు కాచి చల్లార్చిన పాలు తీసుకుంటున్నానండి. పచ్చి పాలైనా తీసుకోవచ్చండి. పచ్చి పాలైతే కొద్దిగా లేట్ అవుతుంది, కాచి చల్లార్చిన పాలైతే త్వరగా అయిపోతుందండి. ఇలా పాలు వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక పొంగు రానివ్వాలండి. ఒక 5 నిమిషాలు ఉడికితే చాలండి. చూడండి, ఇప్పుడు మూత తీసేసి ఒకసారి కలిపేసుకొని ఇందులోకి మనం ఫ్రై చేసుకున్న సేమియా కూడా వేసేసుకొని కలిపేసుకోవాలండి. ఇలా కొద్దిసేపు కలుపుకున్న తర్వాత ఇందులోకి 200 గ్రామ్స్ వరకు షుగర్ తీసుకుంటున్నానండి. మీకు షుగర్ ఇష్టం లేకపోతే బెల్లమైనా వేసుకోవచ్చు. బెల్లం ఏం చేయాలంటే ముందే కరిగించి పెట్టేసుకొని తర్వాత కీర్ చల్లారిన తర్వాత వేసుకోవాలండి. తర్వాత 2 యాలకులు దంచి వేసుకున్నానండి. ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుందామండి. మొత్తం వేయొద్దండి, కొద్దిగా అలానే పెట్టేసుకోండి, గార్నిషింగ్కి బాగుంటుంది. డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత కీర్ను సర్వింగ్ బౌల్లో తీసేసుకొని సర్వ్ చేసేసుకుందాము. ఇలానే తీసేసుకోవచ్చు, లేకపోతే ఫ్రిడ్జ్లో ఉంచేసుకొని చల్లగా అయినా సర్వ్ చేయొచ్చండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుందామండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చింది కమెంట్ చేయండి. మళ్ళీ ఒక మంచి రెసిపీతో కలుద్దామండి. Thank you for watching. Take care. Bye bye.